హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సంజయ్. ఇవాళ రెస్టారెంట్ స్టైల్ హైదరాబాదీ వెజ్ దమ్ బిర్యానీ అయితే నా స్టైల్లో చూపిస్తున్నానండి. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తానమాట. వెజ్ దమ్ బిర్యానీలో కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. వెజ్జీస్, క్యాలీఫ్లవర్, బీనీస్ ఇలాగా సన్నగా చాప్ చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ కొంచెం పెద్దగా చాప్ చేసుకోవాలన్నమాట. 2 టమోటాలు, పచ్చిమిర్చి అయితే నేను ఒక 5 తీసుకున్నానండి. తర్వాత బంగాళదుంప ఒక పెద్ద సైజు తీసుకున్నాను. ఒక క్యారెట్ తీసుకున్నాను. బఠానీలు. తర్వాత నేను 4 గ్లాసెస్ అయితే ఇండియన్ గేట్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను అనమాట. 2 ఇయర్స్ ఓల్డ్ బియ్యం అనమాట ఇవి. ఫస్ట్ అయితే అవి బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి బియ్యము. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని కొంచెం వాటర్ బాయిల్ అయ్యాక ఇందులోకి మనం కట్ చేసుకున్న వెజ్జీస్ అన్నీ అయితే యాడ్ చేద్దాం అనమాట. సిమి బాయిల్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ క్యారెట్, ఆలుగడ్డ, క్యాలీఫ్లవరు, బీనీస్ ఇవే నేనైతే బాయిల్ చేస్తున్నానండి. సిమి బాయిల్డ్ అనమాట ఇది. ఎక్కువ బాయిల్ చేయకూడదు. హాఫే బాయిల్ చేయాలన్నమాట. ఎక్కువ బాయిల్ చేస్తే ఓవర్ కుక్ అయిపోతాయి వెజ్జీస్ అన్నీ. అందుకబట్టి హాఫ్ సిమి బాయిల్ అయితే చేసుకోవాలన్నమాట ఇవి. ఇందులోకి కొంచెం మనము పసుపు కూడా యాడ్ చేద్దాము. కొంచెం అంటే కొంచెం పసుపు యాడ్ చేశాను. ఉడకబెట్టుకునేటప్పుడు ఏమైనా గిస్ట్ ఏమన్నా ఉన్నా చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదండి క్యాలీఫ్లవర్లో, అవన్నీ అయితే పోతాయి అన్నమాట. తర్వాత కొంచెం అంటే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను వెజ్జీస్కి పట్టడానికి. శుభ్రంగా కడుక్కొని ఉడకపెట్టుకోవాలన్నమాట వెజ్జీస్ అనేటివి మొత్తము. ఇది చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి ఈ వెజ్ దమ్ బిర్యానీ. తర్వాత వాటర్ అన్ని స్ట్రీమ్ చేసేసి వెంటనే చల్ల వాటర్‌లతో కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్‌లోకి మనం సిమిగా ఉడకపెట్టుకున్నాం కదండీ వెజ్జీస్, అవన్నీ అయితే యాడ్ చేస్తున్నానన్నమాట ఇప్పుడు. ఇందులోకి మసాలా దినుసులైతే వేసేద్దాము. ఫస్ట్ అయితే ఈ ధనియాల పొడి, జీలకర్ర, గరం మసాలా, మిరియాల పొడి అన్నమాట. వీటినేసేసాను. తర్వాత ఇందులోకి సాల్ట్ యాడ్ చేద్దాము. మనం బిర్యానీకి సరిపడా సాల్ట్ కాదండి. ఓన్లీ ఈ గ్రేవీకి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానన్నమాట. మళ్ళా మనం రైస్ బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేయాలి. చూసి వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి, తర్వాత టమాటో, తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే వేశాను నేను అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే. ఇది 4 మెంబర్స్‌కి సరిపడా క్వాంటిటీ అండి నేను చూపిచ్చేది. ఫ్రోజన్ బఠానీస్ అయితే కొంచెం శుభ్రంగా కడుక్కొని వేసుకోండి. నేను ఇది కాయలన్నమాట. కాయలుంటాయి కదా! మనకి బఠానీ కాయలు దొరుకుతాయి కదా! వాటిలతో తీసుకున్న బఠానీస్ అన్నమాట. పసుపు, కారం అయితే వేశాను. వీటిని మంచిగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు. ఉప్పు, కారం, పసుపు మనం వేసిన మసాలా పొడులన్నీ బాగా వెజ్జీస్‌కైతే బాగా కోటెడ్ అవ్వాలండి. చిన్నగా కలుపుకోండి. సిమి బాయిల్ చేసాం కదా! మళ్ళా విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి క్యాలీఫ్లవర్ అవి. అందుకని నిదానంగా మిక్స్ చేసుకోండి. మంచిగా ఉప్పు, కారాలు మన వెజ్జీస్‌కి పట్టేటట్టుగా. తర్వాత ఇందులోకి బ్రౌన్ ఆనియన్స్ అన్నమాట. బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకుందాం కొంచెము. బ్రౌన్ ఆనియన్స్ అంటే ఏం లేదండి, ఆయిల్‌లో మంచిగా ఎర్రగడ్డలను వేపుకోవడం అన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. తర్వాత ఇందులోకి మనము పెరుగు యాడ్ చేద్దాము. పుల్లటి పెరుగు కాదండి, కొంచెం కమ్మగా ఉండాలి పెరుగైతే. పుల్లటి పెరుగేసేస్తే మంచిగా ఉండదు. కమ్మటి పెరుగైతే వేస్తున్నానన్నమాట. మీగడతో కూడిన పెరుగన్నమాట ఇది. ఇది కూడా కలుపుకుందాము మంచిగా. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి కూడా ఫార్వర్డ్ చేయండి. ప్లీజ్ అబ్బా కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మంచి వంటకాలతో మీ ముందుకైతే వస్తానన్నమాట. ఇలాగ శుభ్రంగా కలిపి పెట్టుకున్నాం కదండీ! ఇప్పుడు ఇందులోకి మనము నెయ్యి యాడ్ చేద్దాము. నిమ్మకాయ యాడ్ చేయాలండి. ఒక సగం దబ్బ నిమ్మకాయ అయితే యాడ్ చేస్తున్నాను నేను. సగము, మరీ ఎక్కువ వేయకూడదు. సగం దబ్బ అన్నమాట. మిగతా సగం దబ్బ మనం కుకింగ్
రైస్ కుకింగ్ చేసుకుంటాం కదా! అందులోకైతే యాడ్ చేద్దాము. దీన్ని కూడా మంచిగా కలుపుకుందాం ఇప్పుడు. నిమ్మకాయ రసం అంతా ముక్కలకి పట్టేటట్టు మంచిగా అయితే కోట్ చేద్దాము. చూడండి ఆలుగడ్డ ముక్కకి ఎలాగా మంచిగా కోట్ అయిందో, కాలీఫ్లవర్ ముక్కకు కూడా ఈ విధంగా అయితే మసాలా మొత్తం కోట్ అవ్వాలన్నమాట. ఇందులోకి నెయ్యి అయితే యాడ్ చేస్తున్నానండి. ఒకవేళ నెయ్యి లేదు అనుకుంటే మీరు నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యితో చేస్తే ఏందంటే చాలా కమ్మగా ఉంటుంది. మీరు ఈ ప్రాసెస్‌లో పన్నీర్ కూడా వేసుకోవచ్చండి. మిక్స్‌డ్ వెజిటబుల్ బిర్యానీ లాగుంటుంది పన్నీర్ వేసుకుంటే. నేను ఓన్లీ వెజ్జీస్‌తో చేస్తున్నాను ఈ వెజ్ దమ్ బిర్యానీ అయితే. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ గాని, 1 అవర్ గాని బాగా మంచిగా నానపెట్టేసుకుందాం పక్కన పెట్టేసి. తర్వాత షాజీరా, బిర్యానీ ఆకులు, మరాఠీ మొగ్గ, బ్లాక్ ఇలాచి, స్టార్ ఫ్లవరు, చెక్క, లవంగాలు అన్నమాట. ఇలాచి అయితే కొంచెం కొంచెం దంచుకొని క్రష్ చేసి పెట్టుకున్నానండి. గ్రీన్ యాలకులనైతే. వీటినన్నిటిని వాటర్‌లో అయితే వేసేసుకుందాము. ఈ వాటర్ బాగా బాయిల్ అవ్వాలన్నమాట. ఇందులోకి 2 చిల్లీస్ కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోకి అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసుకుందాము కొంచెము. 1 టేబుల్ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసానన్నమాట. రైస్‌కి పడుతుందండి అల్లం తెల్లగడ్డ ఫ్లేవర్ చాలా మంచిగా ఉంటుందన్నమాట. తర్వాత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశాను. మనం టేస్ట్ చేస్తే సముద్రం వాటర్ అంత ఉప్పగా ఉండాలి. అప్పుడే మనకి రైస్‌కి పడుతుందన్నమాట సాల్ట్ అనేది. ఇందాక ఇందులోకి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా యాడ్ చేశానండి. మనము వేరే గిన్నెలోకి మార్చుకుందాం దీన్ని. నేనైతే ఇంకొక గిన్నెలోకి మార్చుకున్నానన్నమాట. ఇప్పుడు రైస్ అయితే చూసుకుందాము. ఎసురు మంచిగా మరుగుతుందండి. ఇప్పుడు ఇందులోకి మనము బాస్మతి రైస్ అయితే యాడ్ చేసుకుందాము. ఈ విధంగా బాగా తెరల కాగాలన్నమాట ఎసురు అనేది. అప్పుడే మనకి రైస్ అనేది త్వరగా కుక్ అవుతుంది. మొత్తం రైసెస్ అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నానన్నమాట. మంచి ఫ్లేవర్స్ అయితే రిలీజ్ అవుతున్నాయండి. బాస్మతి రైస్ అయితే మంచి ఫ్లేవర్‌గా ఉన్నాయి. 2 ఇయర్స్ బ్యాక్ రైస్ అన్నమాట ఇవి. మంచి అరోమాస్ తోటి ఉందన్నమాట బాస్మతి రైస్ అయితే. ఓల్డ్ బాస్మతి రైస్ అయితే మనకి మంచిగా వస్తుందండి రైస్ అనేది. మొత్తం రైస్‌లోకి యాడ్ చేసేస్తున్నాను మొత్తము వాటరు. ఇది 70% ఉడకాలన్నమాట అండి. రైస్ అనేది 70% ఉడకాలి. తర్వాత 30% వచ్చి మనం దమ్మిద్దాము. మొత్తం ఒకసారి తిప్పేసుకుందాము. ఒకసారి తిప్పేసేసుకొని దీన్నైతే మంచిగా ఎసురు బాగా మంచిగా కాగనిద్దాము. చూడండి రైస్ అయితే బాగా బబుల్స్ వస్తా ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకుందాం మనమైతే ఇప్పుడు. ఇది 70% ఉడికిందా లేదా అని ఒకసారి అయితే చెక్ చేసుకుందాము. చూడండి ఇలాగ గింజ తీసుకొని ఒత్తితే గింజ విరగాలన్నమాట. ఇది 70% అయితే ఉడికింది. ఇప్పుడు మనము దీన్ని స్ట్రీమ్ చేసుకుందాము. ఇందాక అది వెజ్జీస్ చేసుకున్నాం కదా! దాంట్లోకైతే స్ట్రీమ్ చేసుకుందాము. నిమ్మ దెబ్బ అయితే పిండేసానన్నమాట ఇప్పుడు. చిన్న నిమ్మకాయ దెబ్బ ఉండింది కదా! అదైతే పిండేసుకున్నానన్నమాట. పిండేసుకుంటే ఏందంటే రైస్ అనేది బాగా పొడి పొడిగా విడివిడిగా మంచిగా వస్తుందన్నమాట అందుకనేసి. తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఈ 70% ఉడికింది కదండీ రైస్. ఇదైతే ఇందులోకి యాడ్ చేసుకుందాము. చాలా అంటే చాలా టేస్ట్‌గా, రుచిగా ఉండే వెజ్ దమ్ బిర్యానీ అండి. హైదరాబాద్ దమ్ బిర్యానీ అనమాట. వెజ్‌తో గూడా చేసుకుంటాం దమ్ బిర్యానీ. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. దీనికి కాంబినేషన్‌గా మిర్చి కసాలాన్ గానీ, దాల్చా గానీ సూపర్‌గా ఉంటుంది. నా వీడియోస్‌లో ఉన్నాయండి దాల్చా. మీకు కావాలంటే ఈ లింక్ దీని డిస్క్రిప్షన్ కింద ఇస్తాను. చెక్ చేయండి వెజ్ దాల్చా అయితే. మిర్చి కసాలాన్ వచ్చి
క్యాప్సికమ్ కర్రీ లాగా చేశానండి. అది గూడా మీకు డిస్క్రిప్షన్‌లో లింక్‌లో ఇస్తాను. ఖచ్చితంగా వెళ్లి చూడండి. దీనికి కాంబినేషన్‌గా దాల్చా, మిర్చి కసాలం సూపర్‌గా ఉంటుందనమాట దీనికైతే. మీకు కావాలంటే రైతాతో గూడా సర్వ్ చేసుకోవచ్చు పెరుగు పచ్చడితోటి. ఇప్పుడు మొత్తం అయితే ఇలా ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసేసుకున్నాం కదండీ బియ్యాన్నయితే మనము. మొత్తం ఇలాగా స్ప్రెడ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనము వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ చేద్దాము. కొంచెము మిగిలిపోయి ఉన్నాయి కదా! ఆ బ్రౌన్ ఆనియన్స్ గూడా వేసేద్దాము ఇప్పుడైతే. తర్వాత ఇందులోకి కుంకుమ పువ్వండి పాలల్లో నానబెట్టుకున్నాను 1 అవర్ ముందు. ఇది గూడా పోసేసుకుందాము. ఇది ఆప్షనల్ అండి. మీకు కావాలంటే వేసుకోండి. లేకుంటే లేదు. పాలల్లో కుంకుమ పువ్వు నానబెట్టి వేసుకున్నాను. ఇది వేసుకుంటే మంచి కలర్ వస్తుందనమాట బిర్యానీకి. అందుకని కుంకుమ పువ్వు వేసాననమాట పాలల్లో నానపెట్టి. మీకు కావాలంటే పైన గరం మసాలా గూడా చల్లుకోవచ్చు. ఇప్పుడు మనం వంచేసుకున్నాం కదండీ వాటరు. అవైతే లైట్‌గా వేసుకోవాలనమాట దమ్మియడానికి. ఆ వాటర్ పడేయకుండా ఆ వాటర్‌తోనే మనము ఇప్పుడు స్టీమ్ ఇచ్చేసుకుంటామనమాట. చూడండి ఈ విధంగా అయితే పెట్టేసాం కదా! ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం ఆయిల్ మిగిలుంది కదా మనది. ఆయిల్ గూడా వేసేసుకుందాము. ఆయిల్ కాదు సారీ నెయ్యి అయితే వేసేసుకుంటున్నాను పైన. ఇప్పుడు లిడ్ పెట్టేసి హై ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ ఉంచేసి లో ఫ్లేమ్‌లో ఒక 20 మినిట్స్ అయితే ఉంచేసి తీసేద్దాము. చూడండి బిర్యానీ అయితే బాగా పొడి పొడిలాడుతూ ఎంత మంచిగా నీట్‌గా అయితే వచ్చేసిందో. హైదరాబాదీ వెజ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. నా స్టైల్‌లో చేశాను నేను. దీన్ని రైతాతో గానీ, మిర్చి కసాలంతోని గానీ, దాల్చాతో గానీ సూపర్‌గా ఉంటుంది. దీన్ని ప్లేట్‌లోకైతే సర్వ్ చేసేసుకుందాము. నేనైతే రైతాతో సర్వ్ చేసుకున్నాననమాట మా పిల్లలకి. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో అసలు వెజ్ దమ్ బిర్యానీ అయితే నాన్ వెజ్‌కి ధీటుగా ఉంటుందండి. ఈ వెజ్ దమ్ బిర్యానీ అయితే సూపర్‌గా ఉంటుందనమాట. ప్లీజ్ నచ్చితే లైక్